ఖమ్మం సెంటర్లో ఉన్న ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. వ్యాపారానికి పెట్టింది పేరైన గాంధీ చౌక్ ప్రాంతంలో భూమిని ఆక్రమించుకుని యథేచ్ఛగా అద్దెకు ఇచ్చుకుంటున్నారు. డ్రైనేజీ కాలువపై సైతం అక్రమ నిర్మాణాలు చేశారు. ఒక్కో షాపును నెలకు 10,000కు పైగా అద్దెకు ఇచ్చుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా అయినా నగర కార్పొరేషన్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఆక్రమణలతో ఈ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ తో సమస్యలు నెలకొంటుంది. మరింత సమాచారం మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. నడి సెంటర్లో ఉన్న ప్రభుత్వ భూములు కబ్జా అవుతున్నాయి. ఖమ్మం కేంద్రానికి వ్యాపార కేంద్రంగా ఉన్న గాంధీ చౌక్లోని ఒక ప్రాంతం కబ్జాకు గురైంది. ఇక్కడ కొంతమంది అక్రమదారులు ఆ భూమిని ఆక్రమించుకొని తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ షాపులను ఏర్పాటు చేశారు. ఇదే షాపులను బయట వాళ్లకు కిరాయిలకు ఇస్తూ కూడా వేలల్లో లబ్ధి పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం ఒకసారి చూసుకోవచ్చు. గాంధీ చౌక్లోని మధ్యగేటు ప్రాంతంలో ఉన్నటువంటి ఇది డ్రైనేజీ కాలువ. ఈ కాలువ మీద పక్కనే షాపులను ఏర్పాటు చేసుకున్నారు. ఈ షాపులను ఏర్పాటు చేసుకొని అంటే దాదాపు ఇది ఒక 30-40 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ కూడా ఇదే తంతు కొనసాగుతుంది. కార్పొరేషన్ అధికారులు దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టకపోవడంతో విలువైన భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి. కాలువ పక్కనే కూడా షట్టర్లను ఏర్పాటు చేశారు ఆక్రమదారులు. ఇదే షట్టర్లను ఆక్రమించుకొని అటు ఆ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ప్రభుత్వ భూములను కూడా ఆక్రమించుకుంటున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా కేంద్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ షాపులన్నీ కూడా మనం చూసుకుంటున్న అన్ని కూడా ఆక్రమణకు గురయ్యాయి. ఇదంతా కూడా ప్రభుత్వ భూమి. దాదాపు 50 నుంచి 60 షాపులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆక్రమదారులు వాటిని కిరాయిలకు ఇచ్చుకుంటున్నారు. దాదాపు ఒక్కొక్క షాపుకు 5 నుంచి 10,000 రూపాయలకు కూడా ఈ కిరాణం ఈ అద్దెలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదంతా కూడా విలువైనటువంటి భూమి. అటు కార్పొరేషన్ ఆధీనంలో ఉంచుకోవాల్సినటువంటి భూమి ఆక్రమదారులు బహిరంగంగా ఆక్రమించుకొని కూడా ఈ నిర్మాణాలు చేపట్టి కిరాయిలకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా మనకు ఇక్కడ కనిపిస్తా ఉంది. మొత్తం కూడా దీని వెనుకనే కాలువ ఉండడం, ఆ కాలువ ద్వారా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి డ్రైనేజీకి అతిపెద్ద కాలువ ఇది. ఇక్కడి నుంచి కూడా ఈ మురికి నీరంతా ప్రవహించి మున్నేరు వాగులో కలిసేటువంటి పరిస్థితి. అయితే ఈ వర్షాకాలంలో పెద్ద ఎత్తున కూడా వరద రావడం, కాలువ ఆక్రమణకు గురైనటువంటి నేపథ్యంలో వరద నీరంతా కూడా ఉప్పొంగుతుంది. దీంతో రోడ్ల మీద కూడా వర్షపు నీరు పారుతుంది. ఇక్కడ ఉన్నటువంటి షాపులన్నీ కూడా మునిగిపోయేటువంటి సందర్భాలు కనిపించాయి. గత వర్షాకాలంలో మనం చూసుకుంటే ఖమ్మం నగరానికి వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో ఈ షాపుల వెనకాలే ఉన్నటువంటి కాలువ నీరంతా కూడా ఉప్పొంగి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు మీద అంతా కూడా ప్రవహించింది. ఇది గాంధీ చౌక్, అటు పిఎస్ఆర్ రోడ్డు అన్నిటి కూడా ఇది వరద నీరంతా పాకి మున్నేరులో కలవాల్సినటువంటి వరద నీరంతా కూడా ఇక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభుత్వ ఉన్నటువంటి భూమిని ఆక్రమదారులు ఆక్రమించుకొని ఈ షెడ్ల నిర్మాణం చేశారు. వీటిని కిరాయిలకు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, లక్షల్లో లబ్ధి చేకూరుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం ఎందుకు ఇంత బహిరంగంగా ఆక్రమణలు జరిగినా కూడా ఎందుకు చూస్తుందనేది కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఆ పాలక వర్గాలు మారినప్పటికీ కూడా దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే పెట్టినట్టు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఇక్కడ స్థానికులతో పాటు ఈ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ కూడా ఉన్నటువంటి నేపథ్యం. ఏంది ఇంత మీది మంచి కమర్షియల్ జోను, ఈ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఇంత పెద్ద ఎత్తున కూడా కబ్జాకు గురైనటువంటి నేపథ్యంలో ఈ విషయాన్ని మీరు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళలేదా? ఈ మురికాలం అనేది ఎప్పుడో గత 40 సంవత్సరాల నుంచి ఇవాళన్న సమస్య కాదు. ఇది 40 సంవత్సరాల నుంచి ఆక్యుపై చేసిన మాట యథార్థం. ఈ కాలువ తీయాలన్నా కూడా వర్షాకాలం వస్తే కాలువ ఈ నీళ్లు దాదాపుగా చర్చి కాంపౌండ్ నుంచి వస్తాయి వరద. ఆ వరద వచ్చి కాలువ అడ్డం పడి నీళ్లు మొత్తం రోడ్ల మీద బొర్లి ఒక 2-3 రోజులు తుఫాను ప్రభావంగానే ఏ వరద వచ్చినా ఏ వర్షం వచ్చినా కానీ జలమయం అయిపోతున్నాయి. దానివల్ల మేము కమిషనర్ గారికి విన్నవించుకున్నాం, సార్ ఇట్లా మనం కాలువ తీసి షెడ్లు తీసి మళ్ళీ కాలువ మీద మంచిగా షటర్లు వేసి మన మున్సిపాలిటీకి కార్పొరేషన్ ఆదాయం వస్తుంది. మన ఆదాయం దాదాపుగా ఈ ఒక 50 నుంచి 60 షటర్లు వస్తాయి. ఏది వేసుకోవడం వల్ల 60 లక్షలు అంటే 6 లక్షల రూపాయలు మంత్లీ ఇన్కమ్ వస్తుంది. డివిజన్ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే
మన డివిజన్ మనం వాడుకోవచ్చు. ఇంత కమర్షియల్ ఉన్న ఏరియాలో కూడా మనం ఇలా చూడటమే చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి నేను చాలాసార్లు విన్నవించుకున్నా, మేయర్ గారికి విన్నవించుకున్నా, కమిషనర్ గారికి విన్నవించుకున్నా. ఇప్పుడు ఏదో రైల్వే లైన్ వస్తుంది తీపిద్దాం, రామ్మోహన్ గారు చేద్దాం అన్నారు. స్థానికులు కూడా ఇక్కడ ఉన్న ఎదురుగా ఉన్న ఇళ్ళు కూడా ఇక్కడ ఈ ఆక్రమణదారులు ఎవరు, ఇక్కడ వీళ్ళు అంతా కూడా నిర్మించుకొని ఇతరులకు రెంట్కి ఇచ్చుకున్నటువంటి పద్ధతి కొనసాగుతుంది. ఆక్రమణదారులను ఎందుకు గుర్తించలేకపోతుంది పాలక వర్గం? గుర్తించలేకపోవడం ఏం కాదు, మున్సిపాలిటీ చేయాలనుకుంటే గుర్తించవచ్చు, తీపియవచ్చు. కానీ నత్తనడకడం వల్లే చేయలేకపోతున్నారు. ఎట్లా దీన్ని ఎలాంటి విధానం ఇక్కడ అవలంబించబోతున్నారు? ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ఒక మార్గం కనుక ఎలాంటి ప్రతిపాదనలు మీరు తీసుకెళ్లారు? ప్రతిపాదన అంటే ఇప్పుడు ఎవరైతే షాప్లో ఉన్నారో ఆ షాప్ హోల్డర్కే మనం ఇస్తామని చెప్పి పూర్తిగా డిస్మెంటల్ చేయాలి. దాని మీద కాలువ, వెనక కాలువ ఉంటుంది, ఆ కాలువ షెడ్లు తీసి కాలువ మీద నిర్మాణం చేస్తే దాదాపు 50 నుంచి 60 షట్టర్లు వస్తాయి. ఎవరైతే దాంట్లో ఆక్యుపేషన్లో ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే షాప్లో ఉన్నారో వాళ్ళకి ఇవ్వటమే. మనం టెండర్ ద్వారా వాళ్ళకి ఇస్తే మనకి ఇన్కమ్ జనరేట్ అయింది, వాళ్ళకి ఇచ్చిన అవుతాం. ఇది ఎవరు ఉంటున్నారు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా కిరాయిదారులే. వేరే పర్సన్ ఎప్పుడో ఆక్యుపై చేసుకుని వాళ్ళు కిరాయికి ఇచ్చుకుంటున్నారు. 9,000, 8,000, 7,000, ₹1,00,000 అడ్వాన్సులు తీసుకొని. ఇది స్థానికులు కూడా ఇక్కడ ఉన్నటువంటి షాపులతోటి ఇబ్బంది పడుతున్నట్టు చాలా స్పష్టంగా చెప్తున్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ఇదే ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేసి రెంటులకు ఇచ్చుకుంటే కొంత రెవెన్యూ కూడా అటు కార్పొరేషన్ కు జనరేట్ అవుతుంది అనేది కూడా కార్పొరేటర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఆక్రమణదారులు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఆ మున్సిపాలిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఏంటనేది కొన్ని ప్రశ్నలు అయితే తలెత్తుతున్నాయి. ఇంత విలువైనటువంటి ప్రాంతాన్ని మున్సిపాలిటీ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఇక్కడ కొత్తగా నిర్మాణాలు చేసి అదే పద్ధతిలో రెంట్ల పద్ధతిలోనే ఇవ్వాలనేది కూడా ప్రధానంగా ఇక్కడ వినిపిస్తున్నటువంటి డిమాండ్. కెమెరామెన్ శరత్తో యాకేష్, జీ తెలుగు న్యూస్.